న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడపల్ల భాస్కర్, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం తో పాటు మరొక 300 మంది ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, మాజీ ఫుడ్ సొసైటీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్లతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఇప్పటికే 5 పథకాలు అమలు చేసినట్లుగా స్పష్టం చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వివిధ పథకాల అమలుకు నోచుకోకపోగా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా హామీ ఇచ్చిన పథకాలు వర్తింప చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక అయితే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందని, వేల కోట్లు పక్కదారి పట్టినట్లుగా ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం అప్పుల వడ్డీలకే సరిపోయే దుస్థితి దాపరించగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పేద ప్రజలు, నిరుద్యోగులు మన్నలను పొందుతున్నట్లుగా గుర్తు చేశారు. ఓకే సార్, నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ పాత టీం కాదు, పీఆర్పీకి అన్నాలు అవునా? ప్రజారాజ్యం మైండ్లో పెట్టి మొన్న చెప్పలేదు అన్న. అప్పుడు ప్రతాప్ రెడ్డి టికెట్ ఇప్పించినావు అన్నను. ప్రజారాజ్యం 18 తెలంగాణ. సరే సార్, కన్వర్టుకోండి నువ్వు సెట్ అన్న. ఒక్కరి తర్వాత ఒకరు రండి. ఒక ఫోటో సార్ ఇటు సైడ్ పట్టు. ఒకసారి అక్కడ చూడండి, కొంచెం వెనక ఒక్క నిమిషం పిలవకండి సార్. సార్ ఇక్కడ చూడాలి. నర్సింగ్లో మాజీ